నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పిఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత, ఐటీ ప్రొఫెషనల్స్ 5 ఎకరాల భూమి వారు తొలగింపు, ఇప్పటికే ఏఈఓలు అక్రమంగా పొందేవారి పేర్లు గుర్తింపు, 21 దఫాల్లో 30,08,000 మంది ఖాతాల నగదు జమ చేసే విడతల్లో 32,000 మంది తొలగింపునకు జాబితా సిద్ధమైంది. 22వ దఫా కట్ చేసిన వారికి 2,000 నగదు కోత. రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం కిసాన్లో భారీ శుద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు సాయం పొందుతున్న వేలాది మంది రైతుల పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అనర్హులు పథకం ప్రయోజనం పొందకుండా కేంద్రం కఠిన చర్యలు చేపట్టడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం లబ్ధిదారుల్లో 10 నుంచి 12% వరకు పేర్లు తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాబోయే 22వ విడతలో సుమారు 32,000 మంది రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. 2018-19 నుంచి ఇప్పటి వరకు 21 విడత వరకు తెలంగాణ రైతుల ఖాతాలో మొత్తం 14,237.05 కోట్లు జమ అయ్యాయి. ఇది భారీ మొత్తం అని చెప్పాలి. ఈ పథకంలో భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుని ఒక యూనిట్గా పరిగణిస్తారు. అంటే కుటుంబంలో ఒకరే అర్హుడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో మాత్రం భూమి ఎకరాల ఆధారంగా సాయం అందుతుంది. ఈ రెండు పథకాల నిబంధనలు వేరువేరుగా ఉండడంతో కొంతమంది రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద ఎత్తున భూమి కలిగిన వారు, మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే భూమి అమ్ముకున్న తర్వాత కూడా కొందరు సాయం పొందుతున్న ఘటనలు వెలుగులోకి చూశాయి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా డబ్బు పొందుతున్న కేసులు కూడా బయటపడ్డాయి. ఆదాయ పన్ను డేటాబేస్లతో వివరాలు సరిపోల్చడం ద్వారా అధికారులు ఈ అక్రమాలను గుర్తిస్తున్నారు. ఇక తెలంగాణలో పథక ప్రారంభం సమయంలో 20 లక్షలకు పైగా రైతులు ఈ పథకంల ద్వారా లబ్ధి పొందారు. 10వ విడత నాటికి ఈ సంఖ్య 36 లక్షలకు పెరిగింది. అయితే అర్హతల పునఃపరిశీలన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 21 విడతలో సుమారు 30 లక్షల మందికి సాయం జమైంది. ఇప్పటికే తెలంగాణ రైతుల ఖాతాలో వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ కేవైసీ తప్పనిసరి చేయడం వల్ల కూడా చాలామంది లబ్ధి కోల్పోయారు. ఆధార్ లింక్ లేకపోవడం, బ్యాంక్ ఖాతాల వివరాలు పొరపాట్లు, పేర్లలో తేడాలు ఉండడం కారణాలతో సమస్యలు తలెత్తాయి. ఈ కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. ఇక ఫార్మర్ ఐడి నమోదు కూడా కీలక అంశంగా మారింది. గత ఏడాది కేంద్రం ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి పొందాలని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు నమోదు ప్రక్రియ 70% కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ముఖ్యంగా 6 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు నమోదు విషయంలో ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూమి వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనర్హులను తొలగించడం వల్ల నిజమైన చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. అయితే సాంకేతిక లోపాల వల్ల అర్హులైన రైతులు కూడా జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలు, భూమి రికార్డులు సరిచూసుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే స్థానిక వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని కోరుతున్నారు. మొత్తం మీద పిఎం కిసాన్ పథకం రైతులకు ముఖ్యమైన ఆర్థిక సాయం. రాబోయే 22వ విడతలో మరింత శుద్ధి జరిగే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుందో ఈ ప్రక్రియకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా చాలామంది ఈ పెట్రోల్ బంకులకు కావచ్చు, అదేవిధంగా వారి సొంత భూములు కాకుండా ఏదైనా ఏదైతే అసైన్ భూములు ఉంటాయో ఆ భూముల యొక్క పట్టాలు తీసుకొని ఏదైతే టెక్నాలజీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులను ఏదో విధంగా ఇచ్చుకుపోవడమో పుచ్చుకోవడమో చేసి ఆ భూములను వారి పేర్ల మీద ఎక్కించుకొని ఆ భూముల మీద అటు పిఎం కిసాన్ కావచ్చు, ఇక్కడ రైతు బంధు కావచ్చు, 2 విషయాల్లో కూడా వాళ్ళు డబ్బులు పొందే విధంగా ఆ ప్లాన్లు చేసుకున్నారు. చాలామంది పెట్రోల్ బంకులకు కూడా వచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఎక్కడుంటే ఆ భూముల పైన కూడా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అంటే రైతు బంధులో ఇంకా ప్రక్షాళన జరగలేదు, కానీ పిఎం కిసాన్ నుంచి వచ్చే ఈ డబ్బులలో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి అందరూ కూడా అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు డబ్బులు రావట్లేదు, మిగతా వారు ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వారికి ఆ డబ్బు వస్తుంది. వారు ఆ డబ్బు కోసం ఉన్నటువంటి అసలైన లబ్ధిదారులు, అసలైన రైతులు ఎవరున్నారో వారికి డబ్బు రావట్లేదు. అయితే దీంట్లో కొత్తగా 5 ఎకరాల పైబడి వారికి తీసివేయాలని, అదేవిధంగా
ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వారికి ఈ డబ్బు రాకుండా ఎవరైతే చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబ్బు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో బయటికి రావడం జరిగింది. ఆ ఆలోచన అమలు చేయాలంటే కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఏంటంటే మాకు 5 ఎకరాలు ఉన్నాయి, 6 ఎకరాలు ఉన్నాయి, మేము ఇప్పుడు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నాయని రికార్డులోకి ఎక్కిస్తే మాకు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వెసులుబాటు కావచ్చు, ఆ డబ్బులు కావచ్చు మాకు రావు, మాకు ఇది ఇబ్బంది అవుతుందని కూడా రైతులు ముందుకు రాకుండా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయట్లేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన రాష్ట్రంలో స్వరాష్ట్రంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా పేరుగాంచింది. ఆ రైతు భరోసా పథకంలో నీకు ఎంత భూమి ఉంటే ఎకరాల వైజ్గా ఏదైతే పెట్టుబడి సాయం వాళ్ళు ఇస్తున్నారో అది వస్తుంది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకంలో ఓన్లీ అంటే ఒక ఇంట్లో నుంచి ఒకటే సభ్యుడు, ఆ సభ్యుడికి 2,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందుతుంది. ఈ సమయంలో ఒకవేళ కావాలనే వీళ్ళు దాన్ని పక్కదారి పట్టించి ఇలా అంటే ఇప్పుడు కొంతమంది చాలా డిఫరెంట్ కేసులు మనం చూస్తున్నాం. ఒకటే ఇంట్లో భార్యకు భర్తకు ఇద్దరికి కూడా వారికి ఇటు భార్యకు 2,000 వస్తుంది, ఇటు భర్తకు 2,000 వస్తుంది. వారు ఇలాంటి విషయాలు ఏం కంప్లైంట్ చేయకుండా వారు వస్తున్నటువంటి డబ్బును యూజ్ చేసుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టిందంటే చాలా డబ్బు అసలైన రైతులకు వెళ్లకుండా మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రైతాంగానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే బిజినెస్ క్లాస్లో నడుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ నడుపుకుంటూ ఆ బిల్డింగ్స్ పైన కావచ్చు, ఆ ల్యాండ్ పైన కావచ్చు, అంటే అక్కడ బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి కానీ అది నార్మల్ ల్యాండ్ అని చెప్పి రికార్డులో ఎక్కించుకొని ఆ రికార్డులో ఉన్నటువంటి ఆ భూమి పైన వీరు డబ్బును పొందుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు. ఇలాంటి సమయంలో డబ్బు ఆదా చేయాలి, రైతులకు మంచి చేయాలని ఒక ఆలోచనతోటే ఈ పథకాన్ని కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏవైతే సాంకేతిక ఉన్నవైతే ఈకేవైసీ కావచ్చు, ఆ డాక్యుమెంటైజేషన్ అయితే ఆధార్ కార్డుకి, బ్యాంకుకి, అదేవిధంగా ఏదైతే పట్టా భూములు ఉన్నాయో ఆ భూములకి సంబంధించినటువంటి పట్టాలకి ఈ మూడింటికి కలిపి అన్ని ఈకేవైసీ ఉండాలి. అసలు ఎంత భూమి ఉంది, ఏముంది అని కూడా రికార్డులోకి ఎక్కించాలని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పినప్పటికీ చూస్తే దాదాపు 60 నుంచి 70% మంది రైతులు మాత్రమే దీనికి సమర్థించి దీనికి ఉన్నటువంటి ప్రాసెస్ని కంప్లీట్ చేశారు. అంటే చాలామంది మన 20వ విడత నుంచి 21వ విడత వరకు చూసుకుంటే దాదాపు 2 లక్షల మందిని ప్రభుత్వం తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొలగించిందంటే వీరందరూ కూడా అనర్హులని ప్రభుత్వం తొలగించింది. అయితే ఈసారి దానికి మించి ఒక 10 నుంచి 17% వరకు ఇంకా జనాలు తగ్గే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి జాగాల మీద కూడా డబ్బులు తీసుకున్నారు. సంబంధం లేనటువంటి వాటి మీద కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బుని వృధా చేస్తున్నారని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దానికి సంబంధించినటువంటి అధికారులను ఏర్పాటు చేసింది. అధికారులను ఈ ప్రాసెస్ని చాలా తొందరగా పూర్తి చేయాలని చెప్పేసింది. అయితే రానున్నటువంటి రోజుల్లో 22వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ పెద్ద ఎత్తున వచ్చే డబ్బులు ఇక్కడ వృధా కాకుండా ప్రజలకు, రైతులకు, నార్మల్ ఎవరైతే అసలైన రైతు ఉన్నాడో చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ డబ్బు చెందాలి. ఆ చిన్న రైతులకు డబ్బులు వెళ్ళాలి. ఆ 2,000 సహాయం వారికి అందాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ అక్రమాలు చేస్తున్నారో, ఈ అయితే అక్రమ ల్యాండ్ల పైన డబ్బులు పొందుతున్నారో వారందరినీ కూడా రికార్డులోంచి తొలగించాలి. అంటే ఈ పథకం మొదలుపెట్టిన రోజు 2018-19లో ఆ కాలంలో 10 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 32 లక్షల మంది వరకు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ 32 లక్షల మందిలో 2-3 ఈ గత సంవత్సరం ఏదైతే ఇచ్చినటువంటి 20వ విడత 21వ విడతలో దాదాపు 2 లక్షల మందిని తొలగించడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో ఇంకా దానికంటే పెద్ద మొత్తంలో తగ్గించే అవకాశం ఉంది. వారిని అనర్హులుగా గుర్తించి వారిని బయటికి పంపించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకొని మీ భూమి ఎంత ఉంది, అసలు మీ ఇంట్లో ఎవరికి రైతు బంధు పడుతుంది, ఎవరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే PM కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు వస్తున్నాయో ఇవన్నీ క్లారిటీగా ఉండండి. మీ భూమిని, మీ బ్యాంక్ ఖాతాని, మీ ఆధార్ కార్డుని లింక్ చేసుకోండి, ఈకేవైసీ చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసాని పొందండి. లేకపోతే మీకు ఆ భరోసా కట్ అవుతుంది. కాబట్టి ఆ భరోసా కట్ కాకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ పనులు చేసుకొని ఈకేవైసీ చేసుకొని చాలా జాగ్రత్త పడండి అని కూడా చెప్తా ఉన్నాం. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ.